Pratika. I am studying 4th class. Today is 20th January and we are celebrating Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of India. On 26th January 1950, our Constitution came into force. We should always respect our Constitution. The Constitution is the supreme law of India. This day teaches us to live in my unity and peace. I am proud to be an Indian. Thank you. Jai Hind, Jai Bharat. ఉపన్యాసాన్ని చాలా చక్కగా చెప్పింది. థ్యాంక్ యూ బేటా. నెక్స్ట్ స్పందన, బెస్త స్పందన. అందరికీ నమస్కారం. నా పేరు స్పందన. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ మనకు సరైన రాజ్యాంగం లేదు. అందులో భారతదేశంలోని గొప్ప వ్యక్తులు, మేధావులు కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకు భారతదేశంలోని ముఖ్య వ్యక్తులు బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్. శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారతదేశ గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం రూపశిల్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించింది. కానీ మనకు అప్పుడు రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగం అతిపెద్దైన లిఖిత రాజ్యాంగం. ధన్యవాదములు. వెరీ గుడ్ బేటా, చాలా చక్కగా చెప్పిన ఉపన్యాసాన్ని. తర్వాత సత్యనారాయణ గారు తన ఉపన్యాసాన్ని గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యులుగా ఎంతో మందిని నియమించుకొని అన్ని మన ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో, స్వతంత్ర దేశాలు, అప్పటికి అన్ని దేశాలు తిరిగి మనకు ఎలా ఉంటే మన భారతదేశంలో తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే మన దేశం మిశ్రమ దేశం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే దేశం కాబట్టి ఏ ఒక్క దేశంగా పేరు పొందకుండా అందరికీ సమాన హక్కంగా ఉండాలనే దృక్పథంతోనే మనకు ఆనాడు రాజ్యాంగం రచించాలని అనుకొని ఎలా పాలించుకోవాలంటే ఒక గైడ్లైన్స్ ఉండాలి, ఒక రిజర్వేషన్ ఉండాలి. అంటే మహిళలకు కావాల్సిన హక్కులు కానీ, ఎస్టీలకు కావాల్సిన హక్కులు కానీ, బీసీలకు కావాల్సిన హక్కులు కానీ, ఎవరి హక్కులకు వారు భంగం కలిగించకుండా రాజ్యాంగంలో ఆనాడే పొందుపరిచిన అంబేద్కర్ గారు అటువంటి మహనీయులు చేయడం వలనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. వారి ద్వారానే మనం ఎలా పాలించుకోవాలనేది రాజ్యాంగం రచించుకొని ఈనాటికి 76 సంవత్సరాలు, అంటే 75 పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కాబట్టి అటువంటి త్యాగమూర్తుల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం. ఎందుకంటే ధన దైవం ఏది ఉన్నా ఎంటరాదు, విద్య గొప్ప అనే విధానంగా భావిస్తూ అందరికీ విద్య అందించాలనే దృక్పథంతో కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే, ఇటువంటి గురుకుల పాఠశాలలు అంటే మంచి విధానంలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆనాటి త్యాగమూర్తుల ఫలమే ఈనాడు అనుభవిస్తున్న మన స్వాతంత్రం, రాజ్యాంగ నిబంధనలు. కాబట్టి మనకు అక్కడ ప్రశ్నిస్తే ఇక్కడ దాకా మళ్ళీ వారికి స్టే ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఇచ్చి కథం వారిని ఏడ ఉంచున్నో ఆడ ఉంచుతుంది. కాబట్టి ఆనాటి విలువలే ఈనాటికి నడుస్తున్నాయి. కాబట్టి మనము ఎన్నో అద్భుతంగా జరుపుకోవాలని, ఇటువంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం సార్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు దగ్గర ప్రమోద్ సారు వాళ్ళు సార్లు ఇట్లా ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పటికీ 4-5 ఏది మోడల్ స్కూల్ కానీ ఎంపిక కావడం జరిగింది, గురుకుల పాఠశాల కూడా ఎంపిక కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పిల్లలను అయితే చూస్తే అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మాత్రం అదే విధంగా ముందుకు సాగి మా గ్రామం నుంచి మంచి విద్యార్థులు ప్రతి స్కూల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మెదక్ గురుకుల పాఠశాల చూసినా మా పిల్లలు ఉన్నారు, గణపూర్ చూసినా పిల్లలు ఉన్నారు, దుబ్బాక చూసినా మా పిల్లలు ఉన్నారు, చంద్రపేట మోడల్ స్కూల్లో చూసినా మా పిల్లలు ఉన్నారు. అదేవిధంగా అన్ని స్కూళ్ళలో మన పిల్లలు సీట్లు సాధించుకొని ప్రతి స్కూళ్ళలో వారి మా పిల్లవాళ్ళు ఏడున్నట్టే ఒకరు మెదకులు అని, ఒకరు గణపూర్ అని, ఒకరు దుబ్బాక అని, ఒకరు చంద్రపేట అని అలాంటి సీట్లు మా స్కూల్ పిల్లలకు ఎందరికో రావాలి.